కేసీఆర్ కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారా? ఢిల్లీ పెద్దలతో కేసీఆర్ని కాపాడమని జగన్మోహన్ రెడ్డి మంతనాలు చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, కేసీఆర్ కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారని, కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అవినీతిని, అవకతవకలను కాపాడేందుకు, ఆ విషయం బయటికి రాకుండా ఉండేందుకు ఢిల్లీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డి మంతనాలు చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి, మెగా అవినీతి ఏదైతే ఉందో ఆ అవినీతిని కప్పిపుచ్చేందుకే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళి కేసీఆర్ను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్, ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా గురువారం రోజు కలిశారు. 45 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు అనే దాని మీద రకరకాల ఈక్వేషన్స్ బయటకు వచ్చాయి. వాటిలో బయటకు వచ్చింది ఏంటంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమైనా మళ్ళీ బయటకు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ద్వారా ఒక రాయబారం ఢిల్లీకి పంపించడానికి ఈ భేటీ జరిగిందా అనేది ఒకటి. రెండు ఏంటంటే, రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఏదో గైడెన్స్ ఇవ్వడానికి ఈ టైం తీసుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడిని ఓడించి మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి గెలిపించడానికి కేసీఆర్ ఏదో కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నారు, అందుకే 45 నిమిషాలు టైం తీసుకున్నారు అనేది ఇంకోటి. మొత్తం రెండు. మూడోది ఏంటి అనే దాని మీద కనుక మనం తీసుకుంటే, వాళ్ళిద్దరు అసలు ఎందుకు కలిశారు అనే దాని మీద ఇప్పుడు ఆలస్యంగా బయటకు వస్తున్న అంశం ఏంటంటే కాళేశ్వరం అనేదాన్ని ఒక పెద్ద అవినీతి ప్రాజెక్ట్ కింద మొదటి నుంచి బీజేపీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దాంట్లో అవినీతి జరిగింది అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి చెప్తున్నారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి చెప్తున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ కాస్టే 1,00,000 కోట్లు సుమారుగా, అటు ఇటుగా. దాన్ని నిర్మించింది ఎవరు? మెగా కృష్ణారెడ్డి, మెగా కంపెనీ. సో మెగా కృష్ణారెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కాబట్టి ఇటు జగన్మోహన్ రెడ్డికి, ఇటు కేసీఆర్కి, ఇటు మెగా కృష్ణారెడ్డికి, ముగ్గురికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రాజెక్ట్ మీద ఇప్పటికే అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి ఆల్రెడీ ఢిల్లీకి సిబిఐకి కానీ, ఈడీకి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. సుమారుగా 12,000 కోట్ల రూపాయల జిఎస్టీ ఎగ్గొట్టింది మెగా సంస్థ అనేది ఆల్రెడీ సిబిఐ దగ్గర కంప్లైంట్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బక్కా జడ్సన్ ఆల్రెడీ కంప్లైంట్ చేశారు, అది రిజిస్టర్ కూడా అయి ఉంది. సో ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒక స్లోగన్ చేసింది. ఏం చేసింది? అధికారంలోకి వస్తే కనుక మేము సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తాము, దాంట్లో జరిగినటువంటి అవినీతి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని రికవరీ చేసి దాన్ని ప్రజలకు పంచుతామని చెప్పి చేశారు, హామీ ఇచ్చారు. ఎవరిచ్చింది? రాహుల్ గాంధీ ఇచ్చారు. ప్లస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి ఇచ్చినటువంటి హామీ. అయితే ఇప్పుడు దాదాపు 4 రోజులైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి. ఇప్పటి వరకు కాళేశ్వరం మీద ఒక నిర్ణయం తీసుకోలేదు. సిబిఐ ఎంక్వైరీయా, లేదా ఈడీ ఎంక్వైరీయా, లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తారా, ఏ విషయం అనేది ఇప్పటివరకు తెలంగాణ సమాజానికి చెప్పలేదు. ఎందుకు చెప్పడం లేదని చెప్పి బీజేపీ అడుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదిక ఏం చెప్తుంది? మీరు సిట్టింగ్ జడ్జి చేత విచారణ ఆదేశించండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆచితూచి అడుగు వేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే శ్వేతపత్రాలను విడుదల చేశారు. వాటికి పోటీగా శ్వేతపత్రాలని బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. విడుదల చేసి ఏముంది? ఒకవేళ అవినీతి జరిగి ఉంటే కాళేశ్వరంలో మీరు ఎందుకు ఇంకా ఎంక్వైరీ వేయలేదు అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఢిల్లీ వెళ్ళారు రేవంత్ రెడ్డి, అలాగే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిశారు. అమిత్ షాని కలిసిన సందర్భంగా అక్కడ పక్కన ఎవరు? చీఫ్ సెక్రటరీ ఉన్నారు, డీజీపీ ఉన్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ప్రత్యేక ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళారు. 2 రోజుల పాటు అక్కడే ఉన్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి మంత్రి నిర్మలా సీతారామన్ని కలిశారు, హోం మంత్రి అమిత్ షాని కలిశారు, అలాగే షెకావత్ను కూడా కలిశారు, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి షెకావత్ను కూడా కలిశారు. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా అఫీషియల్గా జరిగినటువంటి కార్యక్రమాలు. అలాగే అన్అఫీషియల్గా కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఏం కార్యక్రమం జరిగిందంటే, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిలు కొంతమందితోటి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం అయ్యారు, భేటీ అయ్యారు. రాబోయేటువంటి రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏ విధంగా వెయ్యాలి అనే దాని మీద చర్చించారు అనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఆల్రెడీ ఢిల్లీ నుంచి వచ్చేసారు రేవంత్ రెడ్డి, హైదరాబాద్కి చేరుకున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనే దాని మీద ఆసక్తి నెలకొంది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి టీం ఢిల్లీ వెళ్ళిందో అదే రోజు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి కేసీఆర్ని కలవడం జరిగింది. సో ఆ భేటీలో వచ్చినటువంటి ప్రధాన అంశం ఏంటంటే,
ఏ ఎంక్వైరీ వేస్తే ఈజీగా తప్పుకోవచ్చు అనే దాని మీద వాళ్ళిద్దరు చర్చించారు. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ జడ్జి అయితే విచారణ కనుక ఆదేశిస్తే అప్పుడు ఎవరెవరు హాజరు కావాల్సి వస్తుంది, ఎవరెవరు ఇమీడియట్గా నష్టపోయేటువంటి అవకాశం ఉంది, దాని మీద చర్చించారని. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ వేస్తే కనుక ఇమీడియట్గా కేసీఆర్ని, కల్వకుంట్ల ఫ్యామిలీని మొత్తాన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం అనేది అవసరం ఇక్కడ. దానికి దూతగా, రాయబారిగా జగన్మోహన్ రెడ్డిని పంపించేందుకు కేసీఆరే జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. అందుకే కేసీఆర్ని కలవడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు గురువారం రోజు. వాస్తవంగా 20 రోజుల క్రితం ఈయనకి రీప్లేస్మెంట్ జరిగింది, ఇది ఆపరేషన్ జరిగింది. 20 రోజుల తర్వాత పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారంటే కేవలం పరామర్శ కోసం వచ్చారు అని చెప్పి అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఒక రాజకీయపరమైన అంశము, ఒక కీలకమైన అంశం గురించి మాత్రమే చర్చించడానికి వచ్చారు అనేది సర్వత్రా వినిపిస్తుంది. ప్రత్యేకించి మెగా సంస్థ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. కాళేశ్వరం ఆల్రెడీ వరదల్లో మునిగిపోయింది. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో దాన్ని ఇంకా బాగు చేయలేదు. ఎట్ ద సేమ్ టైం మేడికొండ కుంగిపోయింది, సుందిల్న సీపేజ్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం ప్రాజెక్ట్ అసలు పనికొస్తుందా లేదా అనేది ఒక సందిగ్ధత నెలకొంది. సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తోంది, అసలు ఇది మళ్ళీ రికవరీ చేయలేము అని చెప్పి చెప్తోంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంక్వైరీ ఏది చేస్తే బెటర్ అనే దాని మీద కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. దాన్ని ఎస్కేప్గా ఎలా చేసుకోవాలి, ఎస్కేప్ దాని నుంచి ఎలా చేయాలి అనే దాని మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంత్రాలు సాగిస్తుంది, తర్జన భజన పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించాడు కేసీఆర్ అనేది వినిపిస్తుంది. సో ఒకవేళ రాయబారిగా ఢిల్లీకి వెళ్ళి మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఎంక్వైరీలో కల్వకుంట్ల ఫ్యామిలీ ఇరుక్కునేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలంగాణ సమాజంలో ఉండేటువంటి ఉద్యమకారులే చెప్తున్నారు. మనం చెప్పడం కాదు, ఉద్యమకారులే చెప్తున్నారు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేస్తే కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం జైల్లో ఉంటుందని చెప్పి ఉద్యమకారులే చెప్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి తప్ప మరొక మార్గం లేదు కేసీఆర్కి. అందుకే దాని గురించి మాట్లాడడానికి గురువారం రోజు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఏకాంతంగా వాళ్ళిద్దరు చర్చించుకున్నారు అనేది ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశం. సో ఇప్పుడు రేపో మాపో ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అమిత్ షానో లేకపోతే నరేంద్ర మోడీనో కలిసారు అనుకుందాం కొద్దిసేపు. డెఫినెట్గా ఈ వస్తున్నటువంటి ప్రచారానికి బలం చేకూరేలా ఆ టూర్ ఉండే అవకాశం ఉంది. గతంలో కూడా లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ విచారణ ఎదుర్కోవడానికి కవిత వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఆ సందర్భంగా ఆయన రాయబారం నడిపితే ఆ తర్వాత ఆమె ఈడీ విచారణ నుంచి బయటకు వచ్చారు అనేది తెలంగాణ సమాజంలో తెలంగాణ ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి ప్రచారం. సో ఇప్పుడు మళ్ళా ఈ వారంలోనో 10 రోజుల్లోనో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే ఖచ్చితంగా ఈ నరేంద్ర మోడీనో కలిసారు అనుకుందాం కొద్దిసేపు. డెఫినెట్గా ఈ వస్తున్నటువంటి ప్రచారానికి బలం చేకూరేలా ఆ టూర్ ఉండే అవకాశం ఉంది. గతంలో కూడా లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ విచారణ ఎదుర్కోవడానికి కవిత వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఆ సందర్భంగా ఆయన రాయబారం నడిపితే ఆ తర్వాత ఆమె ఈడీ విచారణ నుంచి బయటకు వచ్చారు అనేది తెలంగాణ సమాజంలో తెలంగాణ ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి ప్రచారం. సో ఇప్పుడు మళ్ళా ఈ వారంలోనో 10 రోజుల్లోనో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే ఖచ్చితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నుంచి తప్పించుకునేందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డిని రాయబారిగా ఢిల్లీ పంపించారు అనేటువంటి ప్రచారానికి డెఫినెట్గా బలం చేకూరేటువంటి ఒక టూర్గా మనం దాన్ని భావించాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.